చెప్పండి, అసలుకి డీజీపీని కలవడం కారణం ఏంది అసలు? సుబ్బు అడ్వకేట్ ఇప్పుడు అడ్వకేట్ సుబ్బు డీజీపీని కలవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఆయనకు కొన్ని థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి. అదేవిధంగా ఎవరు మొన్న కూడా ఒక 2 days బ్యాక్ కూడా అతన్ని అటాక్ చేయడానికి ఒక 8 మంది ఫాలో కావడం జరిగిందంట. సో ఆ ఫుటేజ్లన్నీ కూడా తీసుకొని ఇప్పుడు డీజీపీ గారికి కూడా మేము సబ్మిట్ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రీవియస్లీ మనం చూసుకుంటే కూడా చాలా మంది న్యాయవాదులు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. ఆ అసోసియేషన్లలో కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. నాకు వాళ్ళ తరఫు నుండి థ్రెట్ ఉందని చెప్పడం జరిగింది. కానీ అక్కడ వాళ్ళకి ప్రాపర్ ప్రొటెక్షన్ ఇవ్వని కారణంగా వాళ్ళని నరికి చంపడం కూడా ఎన్నో మనం చూసాం. మనం మన ఎక్కడైతే మన స్వప్న అనే ఒక అమ్మాయి ఉంది, తనను కూడా ఇదే విధంగా వికారాబాద్ కోర్టు దగ్గర పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పిన తర్వాత కూడా ఆమెకు ప్రొటెక్షన్ ఇయ్యేందుకు ఆమెని అంటే వాళ్ళకు అక్కడ నరికి చంపడం జరిగింది. సో ఇలాంటి సందర్భాలు ఎన్నో జరుగుతున్నాయి. అందుకే ఈ రోజు కూడా ప్రొటెక్షన్ కావాలి అని డీజీపీ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇంతవరకు ఒక్కరు కూడా బాధితులు రాలేదు ఇక్కడికి. మరి ఇప్పుడు ఈ ఇష్యూ వచ్చేసి సుబ్బి ప్రొటెక్షన్ కోసం వచ్చినారు అనమాట, బాధితుల తరఫు నుండి రాలేదు. ఏంటంటే ఇప్పుడు ఆయన ప్రొటెక్షన్ లేదు. ప్రీవియస్లీ ఏంటంటే వాళ్ళ కోసము కంప్లైంట్ ఇవ్వడానికి పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరిది సమస్య కాదు, ఇప్పుడు ఒక సుబ్బు సమస్య కాబట్టి సుబ్బు ఇక్కడికి వచ్చేసి సుబ్బుతో పాటు మేము అందరం న్యాయవాదులను కూడా వచ్చి మేము రిప్రజెంటేషన్. ఇప్పుడు సుబ్బు 10 లక్షలు డిమాండ్ చేస్తున్నాయని చెప్పి అడ్వకేట్ సుబ్బు 10 లక్షలు డిమాండ్ చేస్తున్నాయని చెప్పి అంటున్నాడు. మరి ఇప్పుడు అలాంటి డిమాండ్ చేస్తున్నట్టు ఏమైనా ఆధారాలు ఉంటే డెఫినెట్లీ అండి కోర్టులో చూసుకుంటే పోలీసు వాళ్ళు చూసుకుంటారండి. ఎందుకంటే ప్రాపర్ ఆధారాలు ఉన్నాయంటే డెఫినెట్లీ దే విల్ టేక్ ఎన్ యాక్షన్. ఇప్పటి వరకు కూడా అలాంటి తీసుకుంటున్నారు అనేది కూడా ఎటువంటి ప్రూఫ్ కూడా లేదు మనకు. బాధితులకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నారా? బాధితులకు ఈ ఇష్యూలో అయితే న్యాయం జరుగుతుంది అని అనుకుంటున్నాం అండి. ఎందుకంటే ఇది విపరీతంగా చాలా ఇప్పుడు పోలీస్ వ్యవస్థ కూడా కదిలింది, దీంట్లో ఒక జ్యుడిషియరీ కూడా కదిలింది. అదేవిధంగా పొలిటికల్ పార్టీస్ కూడా కొన్ని కూడా కదులుతున్నాయి. కాబట్టి కంపల్సరీ ఎవరైతే వీళ్ళని మోసం చేస్తున్నారో వాళ్ళకి చాలా భయం ఉంటది, వాళ్ళు బయటికి వచ్చి ఇస్తారని కూడా నేను అనుకుంటున్నాను. పోలీసులు ఇంతవరకు రమావతి మధును కూడా ఇంతవరకు విచారించలేదు దీని మీద. అది పోలీస్ స్టేషన్ ఉంది కాబట్టి వాళ్ళ ఇన్వెస్టిగేషన్ దాంట్లో ఉంది కాబట్టి వాళ్ళు 1 by 1 చేసుకుంటే వాళ్ళు కూడా వెళ్తారు. ఏంటంటే వాళ్ళకు కూడా ప్రాసెస్ ఉంటుంది కదా, అకార్డింగ్లీ దే విల్ ఫాలో. వాళ్ళు చేస్తున్నా అని అయితే చెప్పినారు. వాళ్ళు ఏదైతే కంప్లైంట్ వచ్చిందో కంప్లైంట్ ప్రకారం మేము చేస్తున్నామని చెప్పినారు వాళ్ళు. ఇప్పుడు డీజీపీ సానుకూలంగా స్పందిస్తాడని మీకు నమ్మకం ఉన్నదా? 100% అండి. ఎందుకంటే థ్రెటనింగ్ కాల్ మనము విత్ ఎవిడెన్స్ ఇచ్చాం కాబట్టి దానికి సానుకూలంగా ఉంటుందండి. ఈ కేసు హైకోర్టు కూడా చాలా సీరియస్ గా తీసుకుందండి. హైకోర్టు కూడా హానరబుల్ జడ్జ్ కూడా ఏమడిగారంటే మీరు ఏ సెక్షన్ ప్రకారం బ్రీత్ అనాలసిస్ అట్లా చేశారు, మీరు అందరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా చేస్తారని కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. పర్సనల్ నోటీసెస్ కూడా సర్వ్ చేయడం జరిగింది, పర్సనల్ అపిరెన్స్ కూడా వేయడం జరిగిందండి. ఏం లేదండి, నేను ఈ రోజు సుబ్బుకు అంటే మేము ఒక న్యాయవాదికి న్యాయం కోసము అన్యాయం జరిగిన వాళ్ళ తరఫున నిల్చున్నందుకు అతనికి ఈ విధంగా జరిగితే సామాన్య ప్రజలు కూడా చాలా ఇబ్బందులకు గురై కావడం జరుగుతుంది. సో చాలా సంఘాలతో కూడా నాకు కొద్దిగా అనుసంధానం ఉంది. సంఘ నాయకులు కూడా నాకు చెప్తున్నారు ఏంటంటే ఏంది బ్రదరు మీ అడ్వకేట్లకి ఆ విధంగా ఉంటే మేము పోతే మాకు అట్లా ఉంటుంది, అంటే మీతోనన్నా మాకు న్యాయం జరుగుతుంది అంటే జనాలకు ఏ విధంగా పోతుందంటే పోలీస్ వ్యవస్థ అనేది మనం ఫ్రెండ్లీ పోలీస్ అని ఉండే, సో ఇట్లేందుకు పోలీస్ వ్యవస్థ అవుతుందని కూడా క్వశ్చన్ చేస్తున్నారు ఈరోజు. సో చాలా మంది పోలీస్ స్టేషన్లు, నేను కూడా రెగ్యులర్ గా ఏదైనా ఇష్యూ ఉంటే పోలీస్ స్టేషన్కి వెళ్తా, ఏసీపీలు కానివ్వండి, సిఐలు కానీ ఎస్ఐలు కానీ చాలా బ్రహ్మాండంగా మాట్లాడతారు. ఎందుకు నేను మొన్న సిఐ గారిని కూడా నేను కలిసాను, చాలా బ్రహ్మాండంగా మాట్లాడతారు. ఏదైనా ఇష్యూ ఉన్నా కూడా మంచిగా తీసుకుంటే టెక్నికల్ గా దాన్ని సాల్వ్ చేస్తారు. కానీ దీంట్లో ఎందుకు ఒక అడ్వకేట్ మీద సీరియస్ అయ్యేసరికి న్యాయ వ్యవస్థ కూడా మొత్తం కలవడం జరిగింది. మంగ్లీ మనుషులు కూడా అడ్వకేట్ ను వదిలేయండి ఈ కేసు అని చెప్పి అంటున్నారంట. మరి మంగ్లీ అంటే మనకు అక్యురేట్ ఇన్ఫర్మేషన్ లేని దానికోసం మనం అయితే ఎటువంటి కమెంట్ చేయలేము. థ్యాంక్ యూ. ఇంకొకటి నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే సామాన్య ప్రజలందరికీ కూడా ఇలాంటివి ఎన్నో మైక్రో ఫైనాన్స్లు, ఇప్పుడు ఇంకొకటి కొత్తగా బ్యాంక్ అకౌంట్స్ ఏవైతున్నాయో బ్యాంక్ అకౌంట్స్ కూడా అమ్ముకోవడం జరుగుతుంది. వాళ్ళకి ఏదో మీ బ్యాంక్ అకౌంట్ ఇస్తే మీ అకౌంట్ లో పైసలు ఇప్పించి 10,000 రూపాయలు ఇస్తాము, 50,000 ఇస్తాము, ఇలాంటివి కూడా వస్తున్నాయి. సైబర్ క్రైమ్స్ ఇంకా చాలా పెరుగుతున్నాయి. దయచేసి అందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాల్సిందిగా ప్రజలందరికీ కూడా నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.